అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుకుందాం. పర్టికులర్గా ఆయన గురించే ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి 16 నెలలు జైలు జీవితం గడిపినప్పటి నుంచి ఇప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. 2019లో 151 సీట్ల అప్రతిహతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విక్టరీలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అనుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరైతే విజయసాయి రెడ్డి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఆ పొజిషన్ని ఆక్యుపై చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని కూడా అందరికీ తెలిసిన విషయమే. అది ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది మంత్రులు ఉన్నారు. విడదల రజనీ కావచ్చు, రోజా గారు కావచ్చు, సీదిరి అప్పలరాజు కావచ్చు, ఇట్లా చాలామంది మినిస్టర్లుగా చేశారు. ఏ రోజు వాళ్ళ శాఖ మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. ప్రతి విషయానికి సజ్జల రామకృష్ణారెడ్డే సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ ప్రతి విషయాన్ని ఆయనే మీడియా ముందు అందరికీ తెలియజేసేవాడు. అసలు ఈ రాజకీయాలకి ఆయనకి సంబంధం ఉందా అని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గ్రామ స్థాయిలో తిరిగాడా, మండల స్థాయిలో తిరిగాడా, జిల్లా స్థాయిలో తిరిగాడా, లేదు ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో అయినా, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా పార్టీ కోసం ప్రచారం చేశాడా అంటే ఏదీ లేదు. మరి ఆయనకున్న ఏ అర్హతతోటి ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా మరి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడో తెలియదు. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఒక రకమైతే, అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకొని ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన విడదల రజనీ లాంటి వాళ్ళకి మినిస్ట్రీ రావడంలో కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బాగా ఒత్తిడి తీసుకొచ్చాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి సమాచారం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11 పడడానికి కారణమా అంటే వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను ఇంతే అనుకునే మనస్తత్వం. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే జగన్ వింటాడా అంటే నాకు డౌటే. జగన్ మనస్తత్వానికి సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి చెప్పినా కూడా వినడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి సమయం, సందర్భం, అసలు మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అనేది తెలియకుండా 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎంత దారుణంగా బిహేవ్ చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు ఎవరు ఏ కామెంట్లు చేసినా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులను అరెస్ట్ చేసినా, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు పెట్టినా ప్రతిసారి బయటకు వచ్చి ఆయనే ప్రెస్ మీట్ పెట్టేవాడు. ఆయనే కళ్ళబుల్లి మాటలన్నీ జనానికి చెప్పేవాడు. సో వన్ ఆఫ్ ద రీజన్ వైసీపీ ఓడిపోవటానికి సజ్జల రామకృష్ణారెడ్డి అనేది నా గట్ ఫీలింగ్. ఆ తర్వాత 151 నుంచి 11 వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిదీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారో అర్థం కావట్లేదు. ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా మరి తాడేపల్లి రాలే, ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి, యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాలే. మరి ఆయన ఏమైపోయాడో అర్థం కావట్లా. కానీ ఈ గ్యాప్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం వాళ్ళ అనుకూల మీడియాలో టప్ప ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అరెస్ట్కి మేము సిద్ధంగానే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే సంకేతాలు ఆ ఇంటర్వ్యూల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియజేశారు. అంటే వీళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చెప్తున్నారు అరెస్ట్ అని, వీళ్ళు ఎందుకు జనాలను రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూలు ఇచ్చేదేంటో నాకు అర్థం కాలే. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం అర్హత ఉంది? ఏ రోజన్నా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాడా? కనీసం సర్పంచ్ కూడా కాదు కదా. మరి ఆయన వెళ్ళి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని మెయిన్ మీడియా ఛానల్స్లో, శాటిలైట్ ఛానల్స్లో కూర్చొని ఏంటో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతలన్నీ ఆయనే మోస్తున్నట్టుగా బిల్డప్లు ఇస్తా చేశాడు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కానీ జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డిని బయట ఎందుకు ఉంచుతారండి?
అవకాశం ఉందా? ప్రతి పాపంలో పాలు పంచుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా. అరెస్ట్ చేసినా మేము సిద్ధంగానే ఉన్నాం. ఏం సిద్ధంగా ఉంటారు? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చిన్న చిన్న పాపాలు చేశారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు? కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు మీరు. వేల కోట్లు, వందల కోట్లు దాటిపోయి లక్షల కోట్లలోకి వెళ్ళిపోయారు మీరు. ఆంధ్ర రాష్ట్రంలో జనాల దగ్గర తీసుకున్న డబ్బులు, ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించిన డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి, మీరు, మీ వ్యవస్థ అంతా కలిసి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగిపోయారు మీరు. మీ యొక్క మాఫియాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయ పార్టీలాగే ఉండాలి. ఆ రాజకీయ పార్టీలో నాయకుడు ఉంటాడు, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు ఉంటారు, అధినాయకుడు ఉంటాడు, గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఉంటారు. ఇదంతా ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ మీద పూర్తి అవగాహన లేకుండా, రాజకీయాల మీద అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు ఎవరు చెప్పినా అర్థం కాదు, అది వేరే విషయం. పక్కనే ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రతి దాన్ని కలగజేసుకొని ప్రతిదీ నేనే బాస్ తర్వాత బాసు అని బిల్డప్లు ఇచ్చుకుంటా నెంబర్ 2 స్థాయికి ఎదిగిపోయి ఆ పార్టీని సర్వనాశనం చేసిందే సజ్జల రామకృష్ణారెడ్డి అని నా ఫీలింగ్. మొన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మీడియా ముందుకు వచ్చి కక్ష సాధింపు అంటాడు. కరెక్టేనా ఇది? కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారా స్వామి అని చెప్పి అన్ని ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అక్రమ కేసులు అంటాడు. ఆయనకేం సంబంధం అక్రమ కేసులు అంటానికి? ఆయన ఎవరు అంటే ఈయన జడ్జి గారిని అంటున్నాడా? రిమాండ్కి పంపించిన జడ్జి గారిని. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లోకేష్ గురించి ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాడు? అంటే మీ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా బయట వదిలేయాలి ఫ్రీగా. నువ్వు పార్టీకి ప్రధాన కార్యదర్శిపోయి నువ్వు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు. ఇట్లా అవాకులు చవాకులు పేలి అసత్యాలను మీరు కానీ ప్రచారం చేసి మీ క్యాడర్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఒక్క విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అయితే ఆ పార్టీలో నెంబర్ 2 లేడు. విజయసాయి రెడ్డి అసలు దరిదాపుల్లో లేడు. సజ్జల రామకృష్ణారెడ్డి అరిచి గీపెట్టి మొత్తుకున్నా కూడా ఒక కార్యకర్త కూడా ఇంట్లో నుంచి రారు. ఎందుకంటే ఆ చరిష్మా లేదు సజ్జల రామకృష్ణారెడ్డికి. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి భాగవతం. మరి సజ్జల భార్గవ్ రెడ్డి అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఏం చేశాడో, సీఎంఆర్ఎఫ్ డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయి సజ్జల భార్గవ్ రెడ్డి డిజిటల్ మీడియా కోసం వాడాడు, జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్స్ కోసం వాడాడు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మార్ఫింగులు చేయడం కోసం వాడాడు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు ముందే వెళ్ళి. నన్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తుగా బెయిల్ ఇవ్వండి అని బెయిల్ తెచ్చుకున్నాడు. మరి సజ్జల భార్గవ్ రెడ్డి సొంత తండ్రే కదా సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకు తెచ్చుకున్నాడు తప్పు చేయకపోతే? ఎవడన్నా సీఎంఆర్ఎఫ్ డబ్బులు తీసుకెళ్ళి సీఎంఆర్ఎఫ్లో ఎవడన్నా ఇబ్బంది పడితే, వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఏమన్నా పని చేయకపోతే, పేదోళ్ళు ఏదన్నా లక్షలు ఖర్చు పెట్టుకొని ఉంటే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి కదా సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ వాడాలి. జగన్మోహన్ రెడ్డి బిల్డప్ కోసం వాడతాడా నీ కొడుకు? నీ కొడుకుని లోపలేసిన రోజు కూడా నువ్వు ఇదే శక్తితోటి ఇంతే బయటకు వచ్చి నాలుక ఎటు తిరుగుతుందో తెలియకుండా నా కొడుకును అక్రమంగా అరెస్ట్ చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఇట్లా మాట్లాడితే కుదరదు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు 100% తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారు. ఆధారాలన్నీ ప్రజలకు చూపించి కోర్టులో చూపిస్తేనే వాళ్ళకి రిమాండ్లు పడినాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీ వల్లే 151 నుంచి 11కు పడిపోయామని ఇటీవల సోషల్ మీడియాలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీ పోస్ట్ని బర్తరఫ్ చేయాలి ఇంకొకళ్ళతోటి అని చెప్పి విపరీతంగా రద్దు చేశారు. ఆ విషయం తెలుసుకోండి. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి కథ. ఆయనే పార్టీకి పట్టిన శని అని చాలామంది అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో ఏంటో మీరు కూడా చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరన్నా వీడియో చూస్తే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ నమస్కారం.